కూడా పవన్ కళ్యాణ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకు అనంటే చిరంజీవికి అక్కడ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. అయితే చిరంజీవి మధ్యకాలంలో నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాల్లో రాను యాక్టివ్ గాని ఈ మధ్యకాలం కూడా మళ్ళీ ప్రకటించాడు. అయితే అదేమిటి అని అంటే నాకు తెలిసినటువంటి అంశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన చేశారండి చిరంజీవికి పార్టీల కోటాలో కాకుండా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి దాని మీద. అందుకని నాన్ పొలిటికల్ అనేటువంటి అంశాలు ఒకవేళ ఆ విధమైనటువంటి ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ఏమైనా చేసి ఉన్నారేమో, చిరంజీవికి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ వస్తుంది. ఏదైనప్పటికీ కూడా జనసేన తరపున ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది నిర్ణయించేటువంటి అధికారం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లో మాత్రమే ఉంటది. మార్పు చేర్పులన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆమోదం మేరకు మాత్రమే చంద్రబాబు నాయుడు చేయగలడు. పవన్ కళ్యాణ్ ఆమోదం లేకుండా చంద్రబాబు నాయుడు ఏమి చేయలేడు. రెండో అంశం ఏంటి, మీరు తీసుకున్నటువంటి పిఠాపురానికి సంబంధించినటువంటి అంశం. పిఠాపురం వర్మకు సంబంధించినటువంటి విషయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి పిఠాపురం వర్మకి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళకి నేను ప్రయారిటీ ఇస్తాను ఎమ్మెల్సీలు కానీ మిగతా నామినేటెడ్ పోస్టులు అని చెప్పి వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పున్నాడు చంద్రబాబు నాయుడు, బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి ఒకసారి అయిపోయింది, ఇప్పుడు రెండో దఫాలైనా ఎమ్మెల్సీ ఇస్తారా లేదనేటువంటి దాని మీద పిఠాపురం వర్మ ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరి అది ఇవ్వాలి అనేటువంటి అంశం ఇవ్వటం ఇవ్వకపోవటం అనేటువంటిది చంద్రబాబు నిర్ణయం మీద ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫున పిఠాపురం వర్మకి ఇవ్వద్దు అని గిన ఒకవేళ ఏమైనా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెస్తారా, అలాంటిది ఏమన్నా ఉంటుందా, దానికి చంద్రబాబు నాయుడు వినరా అనేటువంటిది అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇక పెండెం దొరబాబుని తీసుకొస్తారు వైసీపీ నుంచి జనసేనలో కంటే ఒకవేళ వస్తే రావచ్చు. కొంతమంది వైసీపీ వాళ్ళు చాలా మంది జనసేనలో చేరుతున్నారు, ఈ మధ్యలో చేరినటువంటి వాళ్ళని కూడా చూసాం. వాళ్ళని చేర్చుకోవటం అనేటువంటిది అది పవన్ కళ్యాణ్ ఇష్టం. అది వర్మకను ఇక్కడ పెండెం దొరబాబు వచ్చి చేరటం వల్ల పెండెం దొరబాబు వచ్చి చేరుతుంది దేంట్లో, జనసేన పార్టీలో చేరుతున్నాడు, తెలుగుదేశం పార్టీలో చేరటం లేదు కదా. వర్మ తెలుగుదేశం పార్టీలో ఆయనే లీడర్ కదా. అది వాస్తవమైనప్పటికీ కృష్ణాంజనేయ గారు ఒక విషయం ఏంటంటే ఇటీవల కాలంలో తన ప్రమేయం లేకుండానే తన టీము తాను అప్పచెప్పిన ఒక సోషల్ మీడియా ఏజెన్సీ ఆ పోస్ట్ పెట్టింది, తర్వాత ఆయన డిజోన్ చేసుకున్నారు. కానీ అంత కీలకమైన ఒక పోస్ట్ పెట్టేప్పుడు ఆయన నోటీసులో లేకుండా పెట్టే ఛాన్స్ లేదు కదా. అది దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు కూడా చంద్రబాబు గారు ఢిల్లీలో ఉంటే ఆదరాబాదరగా అక్కడి నుంచి మొట్టికాయలు వేసిన తర్వాత పోస్ట్ డిలీట్ చేశారు. వాసుదేవన్ గారు, రాజకీయాల్లో రాజకీయ నాయకులు అసంతృప్తితో ఉండటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. వర్మ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ తరఫున గట్టి లీడర్ ఆ నియోజకవర్గంలో, కూటమి తరఫున అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో పిఠాపురం జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, అది కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆటోమేటిక్ గా వర్మ మీద దెబ్బ పడింది. ఖచ్చితంగా అదే జరిగింది. అలాగని వర్మకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది, చంద్రబాబు నాయుడుది. ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చేంత వరకు వర్మ ఏదో ఒక అసంతృప్తితో ఏదో ఒక యాగి చేస్తూనే ఉంటాడు. అది జనసేనకు వచ్చే సమస్య ఏం కాదండి, జనసేనని ఏం చేయలేడు వర్మ. జనసేన ఆల్రెడీ పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయికను పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ స్థాయికి చాలా తేడా ఉంది. కాబట్టి వర్మ ఫైట్ చేయాల్సింది ఎవరి మీద అంటే చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గానే ఎమ్మెల్సీ ఇవ్వలేదనుకోండి, ఆ పార్టీలో ఉంటాడా పోతాడా అనేది వర్మ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎక్కడికి పోతాడు, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు కాలం ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ టైంలో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేడు కదా వర్మ. మరి అసంతృప్తితో ఉంటే ఉంటాడేమో, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. లేదు అని అంటే ఏదైతే అదైంది, నాకు రాలేదు కాబట్టి మొత్తాన్ని చెడగొడదాం అనేటువంటి విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య గొడవలు వచ్చేటువంటి విధంగా కొన్ని వర్మ పోస్టులతో పాటు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా భవిష్యత్తులో చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అలాగని ఆయన ఏదో వ్యాఖ్యలు చేసినందువల్ల తెలుగుదేశం జనసేన కొట్టుకుంటే అని మనం అనుకోలేము. ఎందుకోసం అంటే ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యత ఉన్నంత కాలం ఎవరేం చేయలేరు. వాళ్ళిద్దరూ దొరబాబుకి దొరికిన హామీ ఏంటి సార్ కృష్ణాంజనేయులు గారు? ఎమ్మెల్సీ చేస్తారని ఆయనకేదో హామీ దొరికిందిట. నాకు తెలిసి జనసేనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక లీడర్ని చేర్చుకోవాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి అదృష్టంగా భావించాల్సి ఉంటది. నీకు హామీ ఇస్తేనే నువ్వు జనసేన మాకు ఒక ఎమ్మెల్సీ హామీ ఇస్తేనే నేను చేరతానని డిమాండ్ పెట్టేటువంటి పరిస్థితిలో పెండెం దొరబాబు ఉంటాడని నేను అనుకోవటం లేదు. రైట్. ఈ రోజున ఆయన అవసరం
పెండెం దొరబాబు అవసరం